ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న విమానాశ్రయం కోసం 1800 ఎకరాలు అవసరమని అధికార యంత్రాంగం ప్రాథమికంగా తేల్చింది. ఎయిర్పోర్టు పౌర విమానాల రాకపోకలకు అనువుగా ఉండాలంటే ఇప్పటికే రక్షణ శాఖ పరిధిలోని 369 ఎకరాలతో పాటు అదనంగా మరో 1500 ఎకరాల స్థలం అవసరమవుతుందని తేల్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ విభాగం గ్రూప్ కమాండర్లు సబర్వాల్, హెగ్డే స్క్వాడ్రన్ లీడర్ రెడ్డితో కూడిన అధికారుల బృందం క్షేత్ర పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న భూములను పరిశీలన చేసింది. కలెక్టర్ రాజాశిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి నిషాన్ ఘాట్, బంగారుగూడ, అనుకుంట ప్రాంతాల్లో పర్యటించింది. విమానాశ్రయం ఏర్పాటుకు అవరోధంగా ఉండే హైటెన్షన్ విద్యుత్ వైర్లు, అనుకుంట, బంగారుగూడ వాగుల విషయం చర్చకు వచ్చింది. గత ప్రణాళిక ప్రకారం 800 ఎకరాల్లో ఒకసారి, 1000 ఎకరాల్లో ఒకసారి విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ రక్షణ, పౌర విమానాల రాకపోకలకు అనువుగా ఉండాలంటే ఖచ్చితంగా 1800 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందనే అభిప్రాయం అధికారుల బృందం నిర్ణయించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారిక సమీక్ష నిర్వహించారు. త్వరలో పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించగా ఎయిర్పోర్టుకు ముందడుగు పడిందని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. చాలా మంచి ఒక రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఏవైతే గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి మీటింగ్ అయిన తర్వాత ఆనరబుల్ సీఎంస్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం మళ్ళీ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ 700 acres ల్యాండ్ ఎక్విజిషన్ కి మళ్ళీ మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో పాటు మళ్ళీ అదనంగా 1500 ఎకరాలు ఒక డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ఎయిర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, తర్వాత 80 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ ఇంక్లేవ్ కావచ్చు, వాటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ సార్ అది కూడా అదనంగా ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఒక మంచి శుభవార్త ఆదిలాబాద్ జిల్లాలో ఈ పెద్ద ఎత్తున ఎయిర్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఓన్లీ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మళ్ళీ సక్సెస్ఫుల్ ఇంకా ముందుకి ఉండాలి అంటే ఒక డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇది ఒక త్వరలోనే ఇది కూడా సాధించడానికి మనం అందరూ కూడా కలిసి కృషి కూడా చేస్తున్నాం. ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఒక గొప్ప అవకాశం త్వరలో పూర్తిగా అవుతున్నదని నాకు నమ్మకం కలిగింది. ఏదైనా కూడా ఈ ఆదిలాబాద్లో ఈరోజు ఆ అధికారుల పర్యటన వల్ల మరొక అడుగు ఈ జాయింట్ యూజర్ ఎయిర్పోర్టు ముందుకు పడ్డది సందర్భంగా తెలియదు. ఇంకా ఫర్దర్గా ముందు వెళ్ళడానికి ఇటు స్టేట్ గవర్నమెంట్తో అటు సెంట్రల్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంకొక ముందడుగుగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఎయిర్పోర్టు వల్ల ఆ ప్రాంతంలో ఉద్యోగ కల్పన, దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానత ఏర్పడనుంది.